పెద్ద పెద్ద గుళ్ళకు పోయిండ్రంటే దేవుని దర్శనం చేసుకొని ముత్తమంత ప్రసాదం తీసుకున్నాక ఆ టెన్క దేవులాడేది అన్నదానం ఎక్కడ పెడుతున్నారా అని. గుడికాడ ఓ ముద్ద తింటే మా భాగ్యం అనుకుంటారు భక్తులు. నలుగురున్న కాడ బయట తినాలంటే ఖర్చు, మళ్ళా ఎట్లుండేది తెలియదు. అదే గుడికాడైతే కడుపు నిండా తినొచ్చు, ఇంత పుణ్యం అని కూడా అనుకుంటారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఎంకన్న భక్తులకు అన్నప్రసాదం పెడతానికి కొత్త కిచెన్ కట్టబోతున్నారు కొండ మీద. 2 లక్షల మందికి ఒక్క పారే వంట చేస్తట్టు శాటిలైట్ కిచెన్ కడతారట. 100 కోట్లు ఖర్చు అయితే అని లెక్క కడితే రిలయన్స్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ సారే ముంగట పడ్డాడు గీ కార్యానికి. ట్రస్ట్ తరపున అన్ని సౌలతులు ఉండేటట్టు గట్టిస్తామని మాట ఇచ్చిండట. ఇప్పుడు ఉన్న వంటరలా 70-80 వేల మందికే వంట చేసే సౌలతి ఉన్నదట. కొండ మీద 40 ఏండ్ల కింద అన్నదానం చాలైతే అప్పటికెంచున్న కిచెన్ కే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. గుడి ట్రస్టుల 2300 కోట్లు డిపాజిట్లుంటే వాటి మీద వచ్చే మిత్తితోనే భక్తులకు భోజనాలు వడ్డిస్తున్నారు. అయితే దినం ఇంత భక్తులు వెరగబట్టిరి, చేయాల్సిన వంట కూడా వెరగబట్టే. ఏండ్ల కమానం అండ్లనే చేయాలనంటే సాలది కదా. గందుకే ఇంకో జాగల కొత్తది కట్టబోతున్నారు. ఏఐ టెక్నాలజీ వాడుకొని ఇంకో 30 ఏండ్ల దాకా ఎంత మంది వచ్చినా అందరికి వంటలు చేస్తట్టు అన్ని తీర్ల సౌలతులు పెడతారట. దినం కొండకు వేల మంది వస్తారాయే. దర్శనం చేసుకుని సత్రంలోనే తుర్తిగా ఓ ముద్ద తింటారు. ఎందరొచ్చినా లేదనకుంటూ వడ్డిస్తారు. అటు వండుడు ఇటు భోజనాలు పెట్టుడు నడుస్తూనే ఉంటది. భక్తులను బట్టి కొండ మీద ఎప్పటికప్పుడు కొత్త సౌలతులు వస్తూనే ఉన్నాయి. అండ్ల గీదోట అన్నట్టు